పోస్ట్ పార్టం సైకోసిస్ అంటే ఏంటి, అలా కూడా జరుగుతాయని చాలా మంది క్వశ్చన్ అడుగుతారు అనమాట. పోస్ట్ పార్టం సైకోసిస్ కూడా అవ్వచ్చు కొందరికి. అంటే ద ఇన్సిడెంట్స్ అనేది అంటే ఎవరికి అవ్వచ్చు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ అంటే ద ఇన్సిడెంట్స్ అనేది చాలా తక్కువ, ఇట్ ఇస్ లెస్ దెన్ 2%, 3% అనమాట. సో ఎవరెవరికి అవ్వచ్చు అంటే యూజువల్ గా ముందే సైకాట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే ఇది సైకలాజికల్ డిప్రెషన్, పోస్ట్ పార్టం డిప్రెషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆర్ లైక్ ఇన్ జనరల్ కొంచెం యాంగ్షియస్ పేషెంట్, కొంచెం సెన్సిటివ్ పేషెంట్ కూడా పోస్ట్ డెలివరీ లైక్ సైకలాజికల్ డిప్రెషన్ ఆర్ లైక్ పోస్ట్ పార్టం డిప్రెషన్ రావచ్చు. ఆర్ లైక్ ఇన్ జనరల్ నార్మల్ హ్యూమన్ బీయింగ్, నార్మల్ గా ఉన్న వాళ్ళు కూడా ఇది పోస్ట్ పార్టం డిప్రెషన్ రావచ్చు. దేని వల్ల వస్తుంది అంటే పోస్ట్ పార్టం అనేది ఫస్ట్ టైం దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు దట్ పీరియడ్, అది ఒకటి. అండ్ దెన్ స్లీప్ డిప్రివేషన్, వాళ్ళకి ఆ టైంలో కరెక్ట్ గా నిద్ర ఉండవు. అండ్ దెన్ బేబీ యూజువల్ గా చాలా క్రాకీగా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి కొంచెం ఆ సిచ్యువేషన్ అన్ని చూసి కొంచెం డిప్రెషన్ లాగా అనిపిస్తుంది. సో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారంటే చాలా కొన్నిసరి యాంగ్షియస్ ఉంటారు, కొన్నిసరి చాలా యాంగ్రీ, చాలా కోపం వస్తుంది, కొన్నిసరి జస్ట్ లైక్ దట్ ఏడుస్తూ ఉంటారు, సరిగా ఫుడ్ తీసుకోరు, ఇట్లా చాలా సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈజ్ ఇట్ అ మేజర్ ప్రాబ్లమా, దీనికి ఏదైనా సొల్యూషన్ ఉన్నాయంటే అండి దీనికి ఈజీ సొల్యూషన్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ అనేది ఖచ్చితంగా వాళ్ళ సిచ్యువేషన్ ని అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకు సపోర్ట్ చేయాలి అనమాట. సో ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ దెన్ సెకండ్, ఖచ్చితంగా ఒక సైకాట్రిస్ట్ ని అప్రోచ్ అవ్వండి. పోస్ట్ పార్టం డిప్రెషన్ అనేది ఇట్స్ జస్ట్ టెంపరీ ప్రాబ్లమ్ అనమాట. దానికి కరెక్ట్ గా మీరు సొల్యూషన్, కరెక్ట్ గా మీరు యాంటీ డిప్రెసెంట్ అదన్నీ వాడితే లైక్ యూ విల్ బి కమింగ్ అవుట్ ఆఫ్ దట్ డిప్రెషన్ అనమాట. అది మేజర్ ప్రాబ్లమే కాదు. ఖచ్చితంగా మీరు సైకాట్రీ డాక్టర్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ ఫాలో అయ్యి మేబీ అరౌండ్ 3 to 6 months ఆ ట్రీట్మెంట్ ఉండొచ్చు. ఆ ట్రీట్మెంట్ ఫాలో అవుతే యూ విల్ బి అవుట్ ఆఫ్ దిస్ డిప్రెషన్ సూన్. సో ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ యాంటీ డిప్రెసెంట్, కొన్ని డ్రగ్స్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఫ్యామిలీ కూడా పోస్ట్ పార్టం కేర్ లో ఇన్వాల్వ్ అయ్యి మీరు మదర్ ని చూసుకోవాలి. బేబీని ఎలా చూసుకుంటారో అట్లా మదర్ ని కూడా చూసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇదే పోస్ట్ పార్టం డిప్రెషన్ గురించి మాట్లాడాలని అనుకున్నాను. ఐ హావ్ గివెన్ యూ ఫ్యూ ఇన్ఫర్మేషన్స్. న్యాచురల్ కన్సెప్షన్ గురించి నేను ఈ రోజు మాట్లాడతాను. అంటే ఎవరెవరు న్యాచురల్ కన్సెప్షన్ ట్రై చేస్తున్నారో వాళ్ళని ఈ టిప్స్ ఫాలో అయితే మీరు ప్రెగ్నెన్సీ తొందరగా అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ స్ట్రెస్ ఫ్రీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఇప్పుడు పెళ్లి అయి 1 year అయిపోయినాయి, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదని చాలా మంది స్ట్రెస్ తీసుకుంటారు. ఏదర్ వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటారు ఆర్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ స్ట్రెస్ ఇస్తారు అనమాట. మేబీ వాళ్ళ సిబ్లింగ్స్ ఆర్ లైక్ పక్క ఇంటి వాళ్ళు ఎవరికి లైక్ పిల్లలు పుట్టలేకపోతే ఆ ప్రెషర్ అనేది పెద్దవాళ్ళు వీళ్ళకి ఇస్తారనమాట. అట్లా ప్రెషర్ తీసుకోకండి. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి, ఫుడ్ అనేది కరెక్ట్ గా న్యూట్రిషియస్ డయట్, బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవాలి. అంటే జంక్ ఫుడ్ లేకుండా ఇంటి ఫుడ్ తీసుకోవాలి. మోర్ ఆఫ్ న్యూట్రిషియస్ లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్, అంటే మోర్ ఆఫ్ వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అట్లా కొంచెం తీసుకోవాలి అనమాట. అండ్ దెన్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్, అంటే 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ర్యాండమ్ గా కాదు, నైట్ 10 o'clock అంటే 10, మార్నింగ్ 6, 10 to 6 స్లీప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మీకు కొన్ని సర్కేడియన్ రిథమ్ అనేది లైక్ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, మిడ్ నైట్ ఉంటుంది. ఆ సర్కేడియన్ రిథమ్ వల్ల మీకు హార్మోన్ అనేది ఇట్ విల్ బి ఇన్ కంప్లీట్ బ్యాలెన్స్ అనమాట. సో గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ గుడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అంటే అవాయిడ్ స్మోకింగ్, ఆల్కహాల్, అండ్ దెన్ హ్యావ్ ఎవ్రీడే వాకింగ్ 45 minutes, జాగింగ్ 45 minutes or 1 hour. అట్లా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా, ఫోలిక్ యాసిడ్ అనే ఒక టాబ్లెట్ ఖచ్చితంగా ఫీమేల్ పార్ట్నర్ తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ వాడితే మీకు లైక్ బేబీ డెవలప్మెంట్ కి చాలా హెల్ప్ అవుతుంది, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్. అండ్ దెన్ నెక్స్ట్, ఇప్పుడు యూజువల్ గా మీకు 30 days సైకిల్ అనుకోండి. సో 30 days సైకిల్లో మీకు 30 - 14 అనేది అరౌండ్ 16 వస్తుంది కదా. ఆ 16th అని మీకు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో మీరు 4 days అటు 4 days ఇటు అంటే అరౌండ్ 12th day నుంచి 20th day తన మీరు న్యాచురల్ గా ట్రై చేసుకోవాలి. ఆల్టర్నేట్ డే అనేది మీరు ఖచ్చితంగా ట్రై చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అండ్ దెన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా లైక్ యూ క్యాన్ ట్రావెల్ అండ్ ఆల్, బట్ టూ మచ్ ఆఫ్ లాంగ్ ట్రావెల్ అండ్ దెన్ ఎక్కువ స్ట్రెయిన్ అనేది అవాయిడ్ చేయడం ఇట్స్ ఆల్వేస్ బెటర్. అండ్ దెన్ ఎస్పెషలీ మేల్ పార్ట్నర్ లో నేను చెప్పినట్టు స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడం ఇట్స్ వెరీ వెరీ important. Other than that, like healthy lifestyle is overall is very important for male and female partner. So stress లేకుండా మీరు ట్రై చేస్తే లైక్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్ ఫ్యూ కేసెస్ మీరు ఓవులేషన్ అయిందా లేదని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలని అనుకుంటే ఈ ఓవులేషన్ కిట్ ద్వారా మీరు ట్రై చేయవచ్చు. పాజిటివ్ వస్తే అంటే మీరు ఆల్రెడీ ఓవులేట్ అయినారు ఆర్ లైక్ అబౌట్ టు గెట్ ఓవులేట్ అని అర్థం అనమాట. సో ఆ టైంలో దానికి ముందు ఎస్పెషల్లీ ఇఫ్ యూ మీట్ అంటే ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ ఈస్ వెరీ హై. అండ్ దెన్ ఎవ్రీ మంత్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ ఫర్ అ కపుల్
అన్ని నార్మల్ ఉంటే కూడా ఒక కపుల్ కి నాచురల్ గా ట్రై చేసే ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ ఇస్ జస్ట్ 5 to 6%. సో ఒకసారి 1 month 2 month 3 months మీరు ట్రై చేసి నెగటివ్ వస్తే, ప్రెగ్నెన్సీ రాకపోతే డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. బికాస్ ఓవర్ 1 year లో మీరు ట్రై చేసి మీకు ప్రెగ్నెన్సీ రాకపోతేనే లైక్ యూ హ్యావ్ టు గో టు ఫర్టిలిటీ డాక్టర్ అండ్ దెన్ మీరు కన్సల్ట్ అయ్యి ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అనేది చూసుకోవాలన్నమాట. అదర్వైజ్ ఇఫ్ ఫీమేల్ పార్ట్నర్ సైకిల్ ఇస్ రెగ్యులర్ అండ్ దెన్ మీకు అదర్వైజ్ మీరు యూ డోంట్ హ్యావ్ ఎనీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు యూ డజంట్ నీడ్ టు వరీ మచ్. అండ్ దెన్ ఫీమేల్ పార్ట్నర్ లో దీనికి ముందు మీకు సర్జరీ ఏం అవ్వలేదు, యూ డోంట్ హ్యావ్ ఎనీ హిస్టరీ ఆఫ్ అడినోమయోసిస్ ఆర్ ఎండోమెట్రియోసిస్ అట్లా ప్రాబ్లం ఏం లేదు, మేల్ పార్ట్నర్ లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు అంటే హ్యాపీగా మీరు నేను చెప్పిన అడ్వైస్ ఫాలో అయ్యి కరెక్ట్ గా ఓవులేషన్ పీరియడ్ అనేది ట్రాక్ చేసుకుని మీరు 1 year కరెక్ట్ గా ప్రాపర్ గా ట్రై చేస్తే దెర్ ఈస్ అ 90% ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, కీప్ ట్రైయింగ్. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ టేక్ అవర్ అడ్వైస్, యూ క్యాన్ విజిట్ అవర్ సెంటర్, యూ క్యాన్ టేక్ అవర్ అడ్వైస్, విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ ఫైండింగ్ అవుట్ హౌ యూ ఆర్ గెటింగ్ ఓవులేషన్. ఆర్ లైక్ 1 month మనం ఫాలిక్యులర్ స్టడీ కూడా చేసుకుని ఎగ్జాక్ట్లీ ఏ టైం కి మీరు ఓవులేట్ అవుతున్నారని వీ విల్ గివ్ యూ అ క్లూ అనమాట. సో ఆ టైంలో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ న్యాచురల్ కన్సెప్షన్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ మీరు కమెంట్ బాక్స్ లో పెట్టండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.